అంగన్వాడీ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. కానీ ఆ అంగన్వాడీల పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఎప్పుడు తీస్తారో, ఎప్పుడు మూసేస్తారో, ఎవరు ఉంటారో తెలియక ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్కింగ్ డే అయినప్పటికీ ఆ గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లు మూతపడ్డాయి. మెయిన్ స్కూల్ మినహా మిగతా 3 సెంటర్లకు సిబ్బంది తాళాలు వేశారు. కనీసం ఎందుకు మూసేశారో చెప్పేందుకు కూడా నాదుడు కరువయ్యాడు. ఏ మండలం, ఆ అంగన్వాడీ సెంటర్లు ఎక్కడో తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని కుల్లూరు వెంకటరెడ్డిపల్లి గ్రామాలలో మంగళవారం పనిదినము అయినప్పటికీ అంగన్వాడీ స్కూల్స్ మూతపడి ఉన్నాయి. కుల్లూరు గ్రామంలో 4 అంగన్వాడీ సెంటర్లు ఉండగా ఎస్సీ, హరిజనవాడ, గిరిజన కాలనీ మూతపడగా ఒక్క మెయిన్ స్కూల్ మాత్రమే తెరుచుకుంది. మిగతా 3 సెంటర్లు తలుపులకు తాళాలు వేశారు. వెంకటరెడ్డిపల్లి గ్రామంలోనూ ఇదే తంతు సాగుతోంది. 3 అంగన్వాడీ సెంటర్లు ఉంటే 3 సెంటర్లకు తాళాలు వేసి ఉండడం గమనార్హం. కుల్లూరు గిరిజన కాలనీలోని అంగన్వాడీ స్కూల్ మాత్రం 2 రోజులుగా మూతపడి ఉంది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించే అంగన్వాడీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.